కర్నూలు జిల్లా పెదపాడు నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. తల్లికి వందనమంటూ కూటమి ప్రభుత్వం పంగనామం పెట్టడంపై కర్నూలు ప్రజలంతా మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కల్లూరు మండలంలోని పెద్దపాడులో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలంతా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం వర్తిస్తుంది, ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ తప్పడం అనేది ఇక్కడున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది అంటారు? ఈ రోజు చూసుకున్నట్లయితే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు, తల్లికి వందనము ఈ ఏడాది ఉండకపోవచ్చు అని చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ప్రతి ఇయర్ వేసేవారు. ఈ ప్రభుత్వం ముందు ఎలక్షన్స్ ముందు మాత్రం గొప్పలు చెప్పారు. కానీ ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం వేస్తామని చెప్పారు. గత సంవత్సరంగా గడిచిపోతున్నా ఇప్పటి వరకు వేయలేదు. మా పరిస్థితులు ఎలాగంటే రెక్కాడితే గానీ డొక్కాడని సిచ్యువేషన్ లో మేమున్నాము. పిల్లలని స్కూల్ కు కూడా పంపలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. ఒక సంవత్సరం ఆల్రెడీగా ఒక సంవత్సరం అంతా గడిచిపోయింది. ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది సార్. ఈ సమయంలో ఈ సిచ్యువేషన్ అనేది ఏడాది వస్తుంది. కానీ ఎందుకు ఏమి ఈ సిచ్యువేషన్ వీళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడము అదొక కారణము. మద్యం మీదే ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని సాగించుకుంటూ ఇంత అమౌంట్ అంత అమౌంట్ వచ్చిందని చెప్తున్నారే కానీ ఆ అమౌంట్ నుంచి పిల్లలకి ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఫుడ్ విషయంలో గానీ కేరింగ్ విషయంలో గానీ సరిగ్గా అయితే ఏం లేదు సార్. పోయినసారి ప్రతి ఒక్కరు యూనిఫామ్, షూస్, టై, బెల్ట్ అన్ని వేసుకెళ్తున్నారు కానీ ఈసారి అసలు ఏం అనిపించడమే లేదు. ఆ అమ్మఒడి అనేది పెడితే పిల్లలకి తల్లులకి కొంచెం చేదోడుగా ఉండి దాని నుంచి వాళ్ళకి కొంచెం కుదుటపడి పిల్లల్ని కరెక్ట్ గా స్కూల్ పంపించడము. కూటమి ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద చూపిస్తున్న శ్రద్ధని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం ఈ సంవత్సరం ఇయ్యలేనని చెప్తున్నారు. అట్లాంటప్పుడు ముందు ప్రజలకు ఎందుకు ప్రామిస్ చేశారు? ఎలక్షన్స్ ముందు మేము అప్పుడు గత ప్రభుత్వంలో ఒక పిల్లవాడికి అమ్మఒడి ఇచ్చేవారు. మేము వస్తే ఎలక్షన్స్ తర్వాత మేము నెగ్గితే ప్రతి ఒక్క పిల్లవాడికి మేము తల్లికి వందనం అని ఇస్తామని చెప్పి నిజంగా చాలా మోసం చేయడం జరిగింది. అప్పుడు అమ్మఒడి వస్తున్నందుకు పిల్లల్ని స్కూల్ని కరెక్ట్ గా పంపించి ఫీజులు కట్టేవారు. ఇప్పుడు చూస్తున్నాం, మా బంధువుల్లోనే ఉన్నారు ఒక అబ్బాయి స్కూల్ ఫీజు కట్టలేదు. వాళ్ళు ఈ సంవత్సరం కట్టలేకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వలేదు. బస్సు కూడా ఇప్పుడు స్కూల్ ఎక్కని ఇస్తలేరు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా కూడా ప్రతి సంవత్సరం ఆయన కరెక్ట్ గా ఏవేవి చెప్పారో అన్ని స్కీమ్స్ అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏది అంటే 18 ప్రతి ఒక్కటి అంటే సూపర్ 6 అని ప్రతి ఒక్కటి ఇంకా ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కటి కూడా స్కీమ్ నెరవేర్చలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే విద్య పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం వేస్తున్న తీరు అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ఈ యొక్క విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్య కన్నా మద్యానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా ప్రిఫరెన్స్ అనేది విద్యకి ఇచ్చి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలంటూ మహిళలంతా కోరుతున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.